హాయ్ అండి. నవయోగ కన్స్ట్రక్షన్ తరపు నుంచి చాలా పెద్ద లేఅవుట్ అండి. ఇది 70 ఎకరాలు విశాలమైన ఆహ్లాదకరమైన లేఅవుట్ అండి. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఈ వెంచర్ వచ్చేసరికి 70 ఎకరాల వెంచరు, అందులోనూ ఫేజ్ 1 లేఅవుట్ అండి. ఇది ఫేజ్ 1 లేఅవుట్ 10 ఎకర్స్ లేఅవుట్ అండి. ఈ 10 ఎకర్స్ లేఅవుట్ కూడాను మనకి 4 లేన్ రోడ్ను ఆనుకుంటూ వేసిన లేఅవుట్ అండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు చూడండి, ఇక్కడ జూమ్ చేస్తున్నాను, అక్కడ ఎల్లో స్టోన్ ఉంది కదండి. ఈ ఎల్లో స్టోన్ నుంచి ఎగ్జాక్ట్లీ ఈ ఎల్లో స్టోన్ నుంచి అదిగోండి అలాగా మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడికి ఎల్లో స్టోన్ ఉంటుందండి. జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. ఈ ఎల్లో స్టోన్ వరకు ఇది ఇలాగ కూడా ఇదంతా ల్యాండ్ అంతా మన నవయుగ ల్యాండ్ అండి, ఓన్ ల్యాండ్. ఈ నవయుగ ల్యాండ్ మొత్తం ఉన్న ఈ ల్యాండ్ మధ్యలో వెళ్ళి మనకి ఈ 4 లేన్ రోడ్ అనేది వెళ్ళిందండి. ఈ 4 లేన్ రోడ్డు వెళ్ళింది. ఈ 4 లేన్ ఫేసింగ్కి ఆనుకుంటూ రోడ్డు ఫేసింగ్ అండి. ఇది కమర్షియల్ అండి. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి, చూపిస్తున్నాను. ఈ ఎంట్రన్స్లోనే మనము గ్రాండ్ ఆర్చ్ ఇస్తున్నామండి. గ్రాండ్ ఆర్చ్ ఇదంతా కూడాను 4 లేన్ రోడ్డు. ఈ 4 లేన్ రోడ్డును ఆనుకుంటూ ఇక్కడ నుంచి మన లేఅవుట్ అండి. ఎందుకంటే ఈ లేఅవుట్ నుంచి ఇక్కడ ఈ 2 పోల్స్ వైట్ పోల్స్ ఉన్నాయి కదండి, ఈ 2 వైట్ పోల్స్ దగ్గరే మనకి గ్రాండ్ ఆర్చ్ ఇస్తున్నామండి. నెక్స్ట్ ఎంట్రన్స్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు ఇస్తున్నామండి. 40 ఫీట్ రోడ్డు. ఈ 40 ఫీట్ రోడ్డు అవతల వైపు యువతల వైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫుట్వేరు, నెక్స్ట్ రోడ్డుకి రైట్ సైడు అండ్ రోడ్డుకి లెఫ్ట్ సైడు 800 అంటే 8 ఫీట్, ఇటు పక్కకి 8 ఫీట్ అండి. 8 అడుగులు అండి మొత్తం ప్లాంటేషన్. నెక్స్ట్ చుట్టూ కూడాను ఫిష్ పౌండ్, చుట్టూ కూడా ఫిష్ పౌండ్ కడుతున్నాం. చుట్టూ కూడాను గేటెడ్ కమ్యూనిటీ మంది. ఈ గేటెడ్ కమ్యూనిటీలోన చుట్టూ కూడాను 7 ఫీట్లోన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాం. ఈ కాంపౌండ్ వాళ్ళు నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, నెక్స్ట్ అదేవిధంగా బ్లాక్ టాప్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడు ప్లాంటేషను అండ్ ఎవ్రీ ఫ్లాట్ వాటర్ కనెక్షను. టోటల్గా అలాగే వెళ్తే మన సైటు మొత్తానికి కూడాను ఇది 70 ఎకరాల వెంచర్లోన ఈ 70 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ 10 ఎకర్స్ వెంచర్ అండి. ఫస్ట్ ఫేజ్ 1 మనం వేసాం. ఇది మెయిన్ రోడ్ అండి. ఇది ఫేజ్ 1లోనూ మెయిన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మీరు చూడండి లెఫ్ట్కి వచ్చేసరికి మనకి లేఅవుట్ మొత్తానికి కూడాను ఆఫీస్ కూడా ఉంటుందండి. ఆఫీస్ లేఅవుట్ మొత్తానికి ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీసులోనే మనము మన ప్లాట్ వివరాలు కానివ్వండి లేదా కన్స్ట్రక్షన్ వివరాలు కానివ్వండి ఏ ఒక్కటైనా ఇక్కడే నమోదు చేసుకోవాలి మనము. ఇదే విధంగా ఇదంతా కూడాను పార్క్ అండి. ఈ రైట్ సైడ్ అంతా కూడాను ప్లే గ్రౌండ్ ఏరియా, లెఫ్ట్ సైడ్ అంతా కూడాను పార్క్ ఏరియా అండి. ఇప్పుడు ఆ లేఅవుట్ మొత్తానికి ఈ ఆఫీస్ నుంచి రైట్ సైడ్ ప్లే గ్రౌండ్ ఏరియా, లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి పార్క్ ఏరియా అండి. నెక్స్ట్ ఈ లేఅవుట్లోన 166 గజాలు, 180 గజాలు, 200 గజాలు, 220 గజాలు, 300 గజాలు, 320 గజాలు, 360 గజాలు, ఇలాగ మనము లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు మనము అన్నిట్లో కూడా పెద్ద పెద్ద బిట్లు వేసాము, చిన్న చిన్న బిట్లు వేసామండి. ఇక్కడ గవర్నమెంట్ విఎంఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ అండి మనకి అమౌంట్ ఎడిషనల్ అమౌంట్ వస్తుంది అండ్ సేల్డ్ అమౌంట్ కూడా వస్తుందండి. నెక్స్ట్ ఈ లేఅవుట్ చుట్టుపక్కల హైలైట్స్ వచ్చేసరికి గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న లేఅవుట్ అండి ఇది. నెక్స్ట్ ఈ లేఅవుట్ చుట్టుపక్కల వచ్చేసరికి హైలైట్స్ అండి. ఒకటి హైవే ఫేసింగ్ అండి, 4 లేన్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్. 2 కొత్త వలస నుంచి 2 km. నెక్స్ట్ రాయ్పూర్ హైవేకి 500 మీటర్సు. హైదరాబాద్తో దేవరాపల్లి డైరెక్ట్గా గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది కదండి, హైవేకి జస్ట్ 200 మీటర్సు. ఇప్పుడు మెయిన్ దేవరాపల్లి ఇప్పుడు మెయిన్ రోడ్డు ఉంది కదండి, ఆ మెయిన్ రోడ్డుకి జస్ట్ 200 మీటర్సు. నెక్స్ట్ అదేవిధంగా గూగుల్ డేటాకి 8 km అండి.